డీటెయిల్స్ లోకి వెడితే కడప జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ కైవసం చేసుకుంది. జెడ్పీ చైర్మన్ గా రామ్ గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. రామ్ గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ గా రామ్ గోవింద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నువ్వు కెమెరా వస్తుంది సార్ డైరెక్ట్ సార్ ఒక్క నువ్వు రాకపోతే మేమంతా వాళ్ళకి వస్తాం చెప్తానా. కడప జెడ్పీ చైర్మన్ పదవి వైసీపీ కైవసమైంది. జెడ్పీ చైర్మన్ గా రామ్ గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. రామ్ గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ గా రామ్ గోవింద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, జెడ్పీ చైర్మన్ గా రామ్ గోవింద్ రెడ్డి ఎన్నికైనట్లుగా తెలుస్తుంది. ఏంటి అక్కడ తాజా సమాచారం దీనిపై? థ్యాంక్ యూ లక్ష్మి. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా వైకాపాకు చెందినటువంటి జెడ్పీటీసీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ జిల్లా కలెక్టర్ శ్రీధరు మరి రామగోవింద రెడ్డి చేత కూడా ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. వైకాపా తరపున ఒక నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క ఎన్నికకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వైకాపా తరపున 49 మంది జెడ్పీటీసీలు ఉండగా 2 మృతి చెందారు. మరో 6 మంది వైకాపాని వీడి కుటుంబంలో కూడా చేరడంతో ఆ కూటమికి 7 మంది సభ్యులు బలం ఉండడంతో చైర్మన్ ఎన్నికకు దూరంగా వీరంతా కూటమి జెడ్పీటీసీలందరూ కూడా దూరంగా ఉండడం కూడా జరిగింది. అయితే దీంతో 38 మంది జెడ్పీటీసీలు ఈ ఎన్నికకు వచ్చినటువంటి జెడ్పీటీసీలు వైసీపీ చైర్మన్ తరపున యొక్క బరిలో ఉన్నటువంటి రామగోవింద్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. మొత్తానికి రామగోవింద్ రెడ్డిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నిన్నటి నుంచి కూడా మరి అటు కూటమి నాయకులు కూడా జయరాం రెడ్డి అనేటువంటి వ్యక్తిని గోపవరం చెందినటువంటి జెడ్పీటీసీ నిన్నటువంటి దినాన కూడా మరి హైకోర్టులో కూడా అప్పీల్ వేయడంతో వారు ఎన్నో ప్రయత్నాలు చేయడము మరి ఎన్నిక జరగకుండా ఆటంకం కలిగించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత జిల్లాలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డితో నడతాలనే ఉద్దేశంతో కూడా నన్ను గెలిపించడం కూడా జరిగిందని చెప్పి కూడా గోవింద్ రెడ్డి తెలియపరుస్తున్నారు. మొత్తానికి అయితే రామ్ గోవింద్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయిందని కూడా చెప్పవచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ